హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఆ సౌందర్యమే శాశ్వతం. మరి ఏది అది? ఆ మెరుపు మనలోనే ఉంది, మన లోపలికి చూడండి అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. చాలామంది దృష్టిలో అందానికి అంటే సౌందర్యానికి ప్రతీక ఎవరు? మోనాలిసా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ చిత్రాన్ని గీసిన కళాకారుడు ఎవరు అంటే లియనార్డో డావిన్సీ. అతను ఫ్రాన్స్కు చెందిన అతను సృష్టించిన చిత్రపటం మోనాలిసా నిజానికి ఏమంటే ఒక బిడ్డను కోల్పోయిన తల్లిదనమాట. అది ఆమె వియోగం అంటే సంతానము లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటే ఒకరోజు తన బిడ్డ అంటే సంతాన వియోగం అంటే అక్కడ బిడ్డ చనిపోయి ఉండొచ్చు. తన బిడ్డ పోలికలున్న మరొక బిడ్డను చూసినప్పుడు ఆమె ముఖంలో చిరునవ్వు ఉదయిస్తుందన్నమాట. దాన్ని డావిన్సీ యథావిధిగా చిత్రించేశారు. ఆమె ముఖంలో విరిసిన చిరునవ్వు ఎన్ని తరాలు గడిచినా ఇప్పటికీ సౌందర్యానికి ప్రతీకగా ఆ చిత్రం నిలిచిపోయింది. ఆధునిక కాలంలో అందానికి ఉన్న నిర్వచనం ప్రకారం మోనాలిసా పెద్ద అందగత్తె కాదు, కానీ ఆమె సౌందర్యానికి చిహ్నంగా ఆకర్షిస్తూనే ఉంది కదా ఫ్రెండ్స్. ఆ చిత్రపటం నుంచి వచ్చే చైతన్య తరంగాలు మానవుల అంతరాత్మతను సృష్టించడమే దీనికి కారణం. ఎందుకు ఇప్పటికీ అలా ఉంది ఆ చిత్రపటము, ఆ సౌందర్యాన్ని ఇప్పటికీ అది ఆకర్షిస్తూనే ఉంది అంటే దాంట్లో నుంచి వచ్చే చైతన్య తరంగాలు మానవుల యొక్క అంతరాత్మను టచ్ చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆత్మ సౌందర్యాన్ని ప్రతిబింబించే చిత్రపటం ఎందుకంటే ఒక మహిళ ముఖంలో మాతృప్రేమ ప్రతిఫలించినప్పుడు ఆమె ఎంతో సౌందర్యంగా కనిపిస్తుంది. మన లోపలికి చూడండి. మానవుల దృష్టిని అతోముఖంగా తీసుకెళ్లే భౌతికమైన శరీర ఆకర్షణ అంత ముఖ్యమైనది కాదు. మన శరీరంలోని ప్రతి భాగం నుంచి చైతన్య తరంగాలు ప్రవహించేలా మనం ఉండాలి. మనం దేనినైనా తాకినామనుకోండి, దాని నుంచి చైతన్య తరంగాలు ప్రవహించాలి. అలా ఉండాలి మనం. అటువంటి సౌందర్యం దైవికమైన సౌందర్యం. బాహ్య సౌందర్యం వెంట కృత్రిమమైన ఆకర్షణల వెంట పరుగెత్తడం మంచిది కాదు. వేల సంవత్సరాల నుంచి వారసత్వంగా పొందిన సంస్కృతి సాంప్రదాయాలు మన భారతీయతకు ఉన్నాయి. వాటిని నిలబెట్టుకోవాల్సిన ప్రయత్నం మన మీద ఉంది, అవునా కాదా? సంప్రదాయ కళలు, ఆభరణాలు, దుస్తులు ఎన్నో ఏళ్లగా ఉపయోగిస్తూ ఉన్నాం. వాటిని మనం ఉపయోగించుకోవాలి. కానీ పాశ్చాత్య దేశాల ప్రభావంతో మన సంస్కృతిని మర్చిపోయాం, బయటి సంస్కృతిని అనుసరిస్తున్నాం. కాబట్టి మనలోని ఆత్మగా పిలిచే అతి ముఖ్యమైన అంశాన్ని ఏమైపోయింది? అది అజ్ఞానంతో కప్పబడిపోతుంది. మన దేశంలో ఆత్మకు అలంకారం లాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఆత్మను అణచివేయవు, కానీ మన కళ్ళు ఎలా ఉన్నాయంటే బాహ్య విషయాల పట్ల కేంద్రీకృతం అవుతున్నాయి. మానవులమైన మన ధ్యాస ఎప్పుడూ బయటే ఉంటుంది. అదే కారణం. అలా కాకుండా మనము లోపలికి చూస్తే ఆ అంతర్ సౌందర్యాన్ని, దానిలోని ఆనందాన్ని గ్రహిస్తాం ఫ్రెండ్స్. మరి ఆ మెరుపు ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. మరి ఆ ఆనందాన్ని వదిలేసి మన ధ్యాస అంతా బయట ఎందుకు పోతా ఉంది? ఎందుకంటే అంతర్ సౌందర్యాన్ని గ్రహించగలిగే స్థితిని మనము సాధించలేదు. అందుకే ఆత్మను పాడు చేసే వాటిని ఇష్టపడుతున్నాం. కానీ ఆ సంగతి తెలుసుకోవడం లేదు. సహజయోగ దీనికి మార్గం చూపుతుంది. అంటే మన ధ్యాన సాధన మనలో కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. భగవంతుని ఆశీస్సుల వల్ల ఆత్మస్వరూపులుగా మారుతాం. అంటే పవిత్రత, మాతృప్రేమ, సంతృప్తి, సృజనాత్మకత, ధైర్యము, అందరితో కలిసిపోయే స్వభావము, క్షమాగుణము లాంటి ఆత్మకు ఎన్నో శుభలక్షణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నింటినీ మనం ఎప్పుడు పొందుతాము?
సహజ యోగ సాధన అని అంటున్నారు ఫ్రెండ్స్. అంటే ధ్యానం చేస్తే మనలో కుండలిని శక్తి జాగృతమవుతుంది. మనలో ప్రేమ, మాతృప్రేమ, సృజనాత్మకన, ఇతరులని క్షమించే గుణం, ముఖ్యంగా ఇప్పట్లో క్షమించే గుణం అనేది ఎవరికీ లేదు ఫ్రెండ్స్. నేనే గొప్ప, నేనే కరెక్ట్, నేనే ఆ నేనే అనేది ఎంత చివరికి తీసుకొని పోతుందో వాళ్ళ జీవితం ఎండింగ్ చూస్తే అప్పుడు కానీ తెలియదు ఫ్రెండ్స్. ఎప్పుడూ క్షమాపణ అనేది లేదో, మనము ఇతరులలో ఎప్పుడూ తప్పులనే వెతుకుతూ ఉంటే మన జీవితమే వృధా ఫ్రెండ్స్. కాబట్టి మన లోపల ఉన్న ఆత్మ అనే వజ్రాన్ని మనం గుర్తించాలి, దాని లక్షణాలను గ్రహించాలి, మనమే వజ్రం అని తెలుసుకోవాలి. ఆ మెరుపు మీలోనే ఉంది, అంటే మనలోనే ఉంది. ఆత్మ సాక్షాత్కారం ద్వారా మీ ఆత్మ సౌందర్యం అనే ఆ మెరుపు ప్రజల్లో మన పట్ల గౌరవాన్ని పెంచుతుంది. మనలో నిలబడేది ఎల్లప్పటికీ శాశ్వతంగా అదే ఫ్రెండ్స్. కాబట్టి ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. భౌతిక సౌందర్యం కోసం వెంపర్లాడి అనుకరణ జోలికి పోకుండా మనలో ఉన్న మనల్ని గుర్తించండి. అదే మన శాశ్వతమైన విలువ. దాన్ని అభివృద్ధి చేసుకుందాం ఫ్రెండ్స్. మరి ఆ సౌందర్యాన్ని, ఆ వజ్రం అనే ఆత్మని గుర్తిద్దాం. మరి ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి ఏమిటి? చక్కగా మనలోనికి మనం ప్రవేశించడం, మనతో మనం ఉండడం. మరి సుఖాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ధ్యానం ఎంతసేపు చేయాలి? మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారము చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.